అతి శ్రేష్ఠుడగు క్రీస్తేసు నామమందు ప్రియులగు సహోదరులారా, ఆ దేవాది దేవుడు ఈనాటి వాక్కు సందేశము ద్వారా మీ విశ్వాస వికాసానికి దోహదపడినట్లుగా కృపను అనుగ్రహించుదురుగాక. ఈనాడు మనము పాస్కా కాలపు 6వ ఆదివారమున ప్రవేశిస్తూ ఉన్నాం. దేవాది దేవుని యొక్క వాక్కు సందేశము ఆరంభించడానికి ముందుగా ఒక చిన్న సంఘటనను మీకు వివరిస్తాను. ప్రియులగు సహోదరులారా, ఒకానొక గ్రామమందు ఉన్నటువంటి తల్లిదండ్రులకు లేకలేకగా కలిగినటువంటి ఒకే ఒక సంతానం, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి కాస్త అనారోగ్య పరిస్థితుల కారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డకు కాళ్ళు చేతులనేవి చక్కగా ఎదగలేదు. కాబట్టి పుట్టుకతోనే అవిటివాడిగా జన్మించాడు. అతనికి కాళ్ళు లేవు, అదేవిధంగా చేతులు కూడా లేవు. మరి ఇటువంటి స్థితిలో పుట్టినటువంటి అబ్బాయి జీవితము చాలా దుర్భరంగా ఉంటుంది. అతడు ఆకలేసిన తినలేడు, ఒంటి మీద బట్ట జారినా కూడా సరి చేసుకోలేడు, వాష్రూమ్‌కి పోలేడు. ఎప్పుడూ ఎవరో ఒకరు అతని వెంబడి ఉండి ఇవన్నీ చేయాల్సిందే. ఆ అబ్బాయిని ఎవరు పలకరించేవారు లేరు. వారి ఇంటికి కూడా ఎవరు వచ్చేవారు కాదు. ఏదో ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసమని వారి ఇంటికి అనేక మంది బంధువులు వచ్చారు. ఆ ఇంటికి వచ్చినటువంటి బంధువులు ఎంతో మంది వచ్చారు, కానీ ఎవరు కూడా ఈ అబ్బాయితో మాట్లాడేవారు కాదు. అబ్బాయిని పలకరించేవారే కాదు. అసలు ఆ అబ్బాయి ఉన్నటువంటి దిక్కుకు పోయేవారు కాదు. ఒకవేళ పోయినా వెంటనే మొహం తిప్పుకొని తిరిగి వెళ్ళిపోయేవారు. ఆ అబ్బాయి తనని ఎవ్వరూ కూడా పలకరించకపోవడము, తనను చూసి ముఖం తిప్పేసుకొని పోవడము, అబ్బాయి చూసి చాలా బాధపడుతున్నాడు. తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత వారి అమ్మతో చెబుతున్నారు. అమ్మా, నాతో ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. ఇంతమంది బంధువులొచ్చినా. ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు అని ఏడవడం మొదలుపెట్టాడు. తల్లి కుమారుని ఓదారుస్తూ ఉంది. అప్పుడు కుమారుడు మళ్ళా అడిగాడు. కాదమ్మా, ఇంతమంది బంధువులొచ్చారు. వీరు ఎవ్వరూ కూడా నన్ను చూసినా చూడనట్టు వెళ్ళిపోతున్నారు. కాకపోతే నీవు నన్ను ఎప్పుడు కూడా చూడ్డం కోసమే పరిగెత్తుకొని వస్తావు ఇంట్లోకి. నేను పిలవకున్నా కూడా నీవు వచ్చి నన్ను పలకరిస్తావు. నేను అడగకున్నా కూడా నా కోసం అన్నీ చేసి పెడుతున్నావు. వాళ్ళేమో చూడ్డానికే ఇష్టపడలేదు. నీవేమో నాకు ఇన్ని చేస్తున్నావు. ఎందుకమ్మా నీవు ఇంత చేస్తున్నావు నా కోసము? వాళ్ళేమో అంత అసహించుకుంటున్నారు అని అంటే, అమ్మ చెప్తుంది, దానికి కారణం నీవంటే నాకు ఎంతో ప్రేమ నాయనా అని తెలియజేస్తుంది. నీవు ఎలా ఉన్నా కూడా నేను నిన్ను విడిచిపెట్టను. నీవెలాగైనా ఉండు, కానీ నేను నీ కోసం ఉంటాను. నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆ తల్లి ఈ మాటలు చెప్పిన తర్వాత ఆ కుమారుడు ఎంతో ఓదార్పును పొందాడు. ప్రియులకు సహోదరులారా, ఆ తల్లి తెలియచేసినటువంటి మాటలు, నీవు ఎలా ఉన్నా కూడా నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను విడిచిపెట్టను నాయనా అని చెప్పగలిగే ఆ మాటలు ఎంతో లోతైనటువంటి ప్రేమకు, స్వచ్ఛమైనటువంటి ప్రేమకు గురుతుగా ఉంటూ ఉన్నది. ప్రియులకు సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభువు కూడా ఇటువంటి లోతైనటువంటి ప్రేమను మన ఎడల చూపుతున్నాడు. అందుకనే మనకు ఒక వాగ్దానమును ఈనాడు ఇస్తూ ఉన్నాడు ప్రభువు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఒక ఆదరణకర్తను మీకు అనుగ్రహించబడును అనేటువంటి ఈ వాగ్దానమే ఈనాడు మనం తెలుసుకునేటువంటి మొట్టమొదటి విషయము. మనకు క్రీస్తు ఒక ఆదరణకర్తను ఇస్తున్నాడు. మొట్టమొదటగా ఆనాటి ఆ శిష్యులకు ఈ మాట చెప్పినప్పుడు సందర్భాన్ని మనం చూస్తే, ఇన్నాళ్ల పాటు ఆ యొక్క శిష్యులందరినీ ఆదరించింది క్రీస్తు ప్రభువే. కాకపోతే ఈ రాబోయేటువంటి సమయము, భవిష్యత్తు మారుతుంది. ఇప్పటి వరకు ఎలాగైతే నేను మీకు కనిపించి ఆదరించగలిగానో, ఇక మీదట నేను ఈ శ్రమల అనంతరం నేను అదే విధంగా ఉండను. ఇప్పటి వరకు మీరు నన్ను నేరుగా చూడగలిగారు, నేరుగా స్పర్శించగలిగారు. కానీ ఇక మీదట
నేను మీతో పాటు ఉండేటువంటి స్థితి ఆత్మ రూపంలోనికి మార్చబడుతుంది. అంటే ఇక నుండి నేను మిమ్మల్ని ఆదరిస్తాను, కానీ ఆత్మ రూపంలో ఆదరిస్తాను. అందుకే ఒక పరిశుద్ధాత్ముని యొక్క ప్రస్తావన ఇక్కడ మొదలవుతుంది. ఆ యొక్క ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మను నేను మీకు అందజేస్తాను. అతడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆ శక్తిలో నేను కూడా మీతో పాటు ఉంటున్నాను. వాస్తవానికి ప్రభువు యొక్క జననము నుండి మనం చూస్తే పవిత్రాత్మ యొక్క ఉనికి మనం గమనిస్తాం. ఆనాడు దేవదూత మరియ తల్లికి చెప్పినప్పుడు, ఇదిగో నీవు పవిత్రాత్మ యొక్క శక్తి వలన నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు అని తెలియచెప్పబడినప్పుడు క్రీస్తు పుట్టుకను ప్రస్తావిస్తుంది. అది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి వలన జరిగినదిగా. తర్వాత ప్రభువు యొక్క ఎదుగుదలలో కూడా ఆ యొక్క ఆత్మీయ వరములు, ఫలములు అతని జీవితంలో వృద్ధి నిందినట్లుగా మనము లూకా శుభవార్తలో చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ప్రభు యొక్క పరిచర్యలో అయితే అతడు చేసిన ప్రతి అద్భుతం వెనుక ఒక పవిత్రాత్మ నడిపింపు ఉంది. ఆనాడు జ్ఞానస్నానం తీసుకున్నటువంటి యోర్దాను దగ్గర నుంచి అతడు సమస్త రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసే చివరి ఘట్టం వరకు కూడా ప్రభువు ఆత్మీయమగు ప్రేరణతో నడిపించబడ్డాడు. ఈనాడు అదే విధమైనటువంటి ఆ పవిత్రాత్మ శక్తిని మనకు కూడా ఇవ్వబోతున్నాడు అనేటువంటి వాగ్దానము ప్రభువు నోటి వెంబడి మనం వింటున్నాం. నేను మీకు ఒక ఆదరణకర్తనిస్తున్నాను, ఒక పవిత్రాత్మనిస్తున్నాను. అతడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను నా పుట్టుక నుంచి నా పరిచర్య, నా యొక్క రక్షణ కార్య పరిపూర్తి అన్నిటి యందు ఎలాగైతే ఆత్మ నాకు తోడు ఉండి నడిపించిందో, అదే విధంగా నేను మీ చెంత బహిరంగముగాను, శారీరకంగాను లేనప్పటికీ కూడా మీకు ఈ ఆత్మీయమగు శక్తి రూపములో నేను మీతో పాటుంటున్నాను, మిమ్మల్ని నడిపిస్తున్నాను అని ప్రభు వారికి రూఢిపరుస్తున్నాడు. ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నాడు కదండి, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 18వ వచనము, నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నది ఆ రక్షణ యాగం పూర్తి చేయడం కోసమే, కానీ వాస్తవానికి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయాలని గాని, అనాథులను చేయాలని గాని నాకు ఆలోచనలో కూడా లేదు. అంటే ఏది ఏమైనా నేను మిమ్మలను ఆదరిస్తూనే ఉంటాను. మిమ్మలను దగ్గరకు తీస్తూనే ఉంటాను. మరొక మాటలో చెప్పాలి అంటే, మీరు ఎలా ఉన్నా కూడా నేను మీ దగ్గరకు వస్తాను. మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. నువ్వెలాగైనా ఉండు, నా ప్రేమ నీ మీద ఉంది కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను. నీ చెంత ఉంటాను. అందుకనే నీకొక ఆదరణకర్తనిస్తున్నాను. ఇప్పుడు ఒక ఆత్మ రూపంలో నేను నీకు తోడై ఉన్నాను. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా కూడా ఈ శక్తి రూపంలో నేను నీ వెంబడి ఉంటాను. నిన్ను కాపాడుతాను, నిన్ను సంరక్షిస్తాను. ఇది ప్రభు మనకిస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం. మరి అదే విధంగా ఈనాడు మనం తెలుసుకునేటువంటి రెండవ విషయం ఏంటి అంటే, దేవుడు ఎలాగైతే తను ఐక్యపరపబడినటువంటి బాంధవ్యంలో ఉన్నాడో త్రిత్వమందు, ఆ జీవన విధానంలోనికి మనల్ని కూడా భాగస్వాములను చేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 20వ వచనము, నేను నా తండ్రి యందు, మీరు నా యందు, నేను మీ యందు ఉన్నామని ఆ దినమున గ్రహింతురు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే ఇది ఒక ఐక్యపరపబడిన జీవన విధానం గురించి మనకు ప్రస్తావిస్తూ ఉన్నాడు. సాధారణంగా త్రిత్వ దైవమందు ఉండేటువంటి బాంధవ్యమును గురించి ప్రభు అంటూ ఉన్నాడు, తండ్రి నాయందును, నేను తండ్రి యందును ఉన్నాము అనేటువంటి మాటలు, భావాజాలం మనం వింటూ ఉన్నాము యోహాను శుభవార్తలోనే. అంటే ఐక్యతతో కూడినటువంటి ఒక బంధాన్ని, ఒక జీవన విధానాన్ని మనకు చూపిస్తుంది. కానీ ఇక్కడ ఈ మాటలో ప్రత్యేకత ఏంటి అంటే, ఆ త్రిత్వమందు ఉన్నటువంటి బాంధవ్య విధానం, ఆ జీవన విధానంలోకి మనల్ని కూడా ప్రభు జోడిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నేను తండ్రి యందున్నాము, తండ్రి నా యందున్నాడు. కానీ ఇక మీదట ఏమవుతుంది? తండ్రి నా యందున్నాడు, నేను మీ యందున్నాను, మీరు నా యందు ఉన్నారు. అంటే అందరము కూడా కలగలిపి ఉన్నాం. మనమందరము కూడా ఒక బాంధవ్యములో ఉంటున్నాం. ఒక స్థిరమైనటువంటి జీవన విధానంలో ఒక ఐక్యత కలిగి ఉన్నటువంటి జీవన విధానాన్ని మనకు సూచిస్తున్నాడు ప్రభువు.
ఇది త్రిత్వ దైవములో ఉన్నటువంటి ఐక్యత ఇప్పుడు మనల్ని కూడా ఆ ఐక్యతలోనికి లాగుతుంది. ఇది ఒక శాశ్వతమైన సన్నిహిత బంధం. తల్లి మరచినా నేను నిన్ను మరువను అన్నటువంటి ఆ దేవుడు ఏర్పరిచినటువంటి బంధం ఇది మనకు దేవునికి మధ్య ఉంది. ఇది తెగనటువంటి బంధం. ఇది ఏనాడు విరగనటువంటి ఒక కుటుంబముగా మనం మార్చబడుతున్నాం దేవునితో పాటు. ఆనాడు ఏదెను తోటలో నుంచి మానవుడు గెంటివేయబడ్డాడు అతని పాపము కారణంగా. కానీ ఈనాడు అలా గెంటివేయబడినటువంటి మానవుని మరొక నూతనకరమైన పద్ధతిలో దేవుడు తన చెంతకు తీసుకొని వస్తున్నాడు. మరొకసారి తనతో పాటు ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు. ఇది ఒక సరికొత్త పద్ధతి. నీవు వేరు, నేను వేరు అనే భేదం లేకుండా మనము ఐక్యత కలిగి ఒక విభజన అనేది లేనటువంటి రీతిగా కలగలిపి ఉండగలిగేటువంటి బాంధవ్యంలోనికి ఏనాడు మరొకసారి విభజన కాకుండా ఉండగలిగేటువంటి బాంధవ్యంలోనికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకని క్రీస్తు ఈ రక్షణ యాగం పరిపూర్తి చేసిన తర్వాత మనకు దేవునికి ఏర్పడినటువంటి బంధము ఎంతో బలమైనది. ఎంతో గొప్ప ఐక్యతను సూచించగలిగేదని మనం తెలుసుకోవాలి. అందుకే ఈనాడు రెండవ పట్టణంలో పేతురు గారు తెలియజేస్తున్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనము. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ హృదయాల్లో, మీ జీవితాల్లో ప్రభువును మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకంటే అతడు సాధించిన ఈ రక్షణ కారణంగానే మనము దేవునితో ఒక బలమైనటువంటి ఐక్యత కలిగిన బాంధవ్యంలోనికి పిలువబడుతున్నాం. ఒక నిజమైన విరిగిపోనటువంటి కుటుంబంలో మనం భాగస్వాములం అవుతున్నాం. ఆ కృపను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ కృపలో నడిపించబడేటువంటి వరం కోసం మనం ప్రార్థించాలి. ఇక మూడవ విషయం ఏంటి అంటే ప్రియులకు సహోదరులారా, నిజమైనటువంటి ప్రేమ ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి ఉంటుంది. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనము. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరుచుకుందును. ప్రభు ఎంత చక్కగా తెలియచేస్తున్నాడు చూడండి. నువ్వు నిజంగా ప్రేమిస్తే తప్పకుండా నేను చెప్పేది కూడా నువ్వు వింటావు. నువ్వు ఒక విధేయతను చూపిస్తావు. అనుసరించడానికి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ ఈ విధేయత అనేది ఒక బలవంతమైనటువంటి విధేయత కాదు చూపించటం. కొన్నిసార్లు కొంతమంది బలవంతంగా విధేయత చూపిస్తూ తర్వాత అదే నిజమైన ప్రేమ అనేటువంటి భ్రమలో ఉంటారు. అది కాదు. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే నిజంగా మనం ప్రేమించాము అని అంటే ఆటోమేటిక్‌గా సహజమైనటువంటి రీతిలో మనలో విధేయత అనేది బయటకు వస్తుంది. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ప్రేమించువాడు విధేయించువాడుగా ఉంటాడు. ఆ వ్యక్తి పట్ల విధేయత కలిగినటువంటి వ్యక్తే ప్రేమించగలిగేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఇక్కడ చక్కటి ఉదాహరణ మన క్రీస్తు ప్రభువే. క్రీస్తు తండ్రిని ప్రేమించాడు కాబట్టి తండ్రి దేవుని ఆజ్ఞకు లోబడి అతడు ఈ లోకానికి వచ్చాడు రక్షణ కోసము, తన ప్రాణాన్ని త్యాగం చేయడం కోసం. అంటే ఒక దైవ చిత్తమునకు కట్టుబడి విధేయించి ఈ లోకానికి వచ్చాడు. అక్కడ విధేయత ప్రభువు కనబరుస్తున్నాడు. దానికోసము అతడు ఎంతో వినయాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. ఎంతవరకు? పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖలో చెప్పినట్లుగా మరణం వరకు, సిలువపై మరణం వరకు అతడు విధేయుడయ్యెను అన్నట్లు ప్రభువు ఒక సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించాడు. కారణము అతడు అంతే సంపూర్ణంగా ప్రేమించాడు కాబట్టి. ఇక్కడ రెండవ ఉదాహరణగా అపోస్తులను మనము చెప్పుకోవచ్చు. అపోస్తలులు కూడా క్రీస్తును ప్రేమించారు. కాబట్టి వారు క్రీస్తు ఆజ్ఞ ప్రకారమే ప్రపంచ నలుమూలలో కూడా వారు వెళ్ళి సువార్తను ప్రకటించగలిగారు. అంటే దేవుని ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా విధేయత చూపుతూ అందుకోసం కృషి చేశారు. ఈరోజు మన వంతు ఉంది. మనము దేవుని ప్రేమిస్తున్నామా? మనము క్రీస్తును ప్రేమిస్తున్నామా? నిజంగా ప్రేమించు వారమైతే కనీసం అతడిచ్చినటువంటి
ఆజ్ఞలైనా మనం పాటించడం నేర్చుకోవాలా. ప్రభువు అంతే అంటున్నాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తే కనీసం నా ఆజ్ఞలు పాటించు. నా ఆజ్ఞలు పాటించడం ద్వారా నాకు తెలుస్తుంది నీవు విధేయతను చూపుతున్నావు. ఆ విధేయత నువ్వు నన్ను ప్రేమించడం వల్లనే చూపిస్తున్నావని నాకు అర్థమవ్వాలి. అందుకే మన ప్రేమ ఈ విధేయత గుణం ద్వారా ప్రాక్టికల్‌గా బయటకు వస్తుంది. అందుకే ప్రభు మనకు ఆ మార్గాన్ని చూపిస్తున్నారు. నీవు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే ఈ ఆజ్ఞలను పాటించు అని ప్రభు మనకొక మార్గాన్ని, ఒక ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు ప్రియులకు సహోదరి సహోదరులారా. ఇక చివరిగా 4వ అంశం ఏంటి అంటే, అపోస్తలులు పొందుకున్నటువంటి పవిత్రాత్మ వరమును వారు తర్వాత తరాలకు వారసత్వంగా ఇవ్వగలిగినటువంటి ఒక విధానం ఇక్కడ బయటపడుతుంది. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 14-17 వచనాల్లో మనం చదివితే అక్కడ సమరియలో అనేక మంది కూడా సువార్తను అంగీకరించారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి పేతురు, యోహానులు వారి దగ్గరకు వెళ్తున్నారు. వారు ప్రభును విశ్వసించారు. క్రీస్తు పేరిట జ్ఞానస్నానం తీసుకున్నారు. కాకపోతే పవిత్రాత్మను వారు పొందుకోలేదు. అందుకేం చేస్తూ ఉన్నారు? వారు వెళ్లి వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడుతుంది. అపోస్తలుల ద్వారా అక్కడున్నటువంటి ప్రజలు పవిత్రాత్మను పొందుకున్నారు. మరి ఈ అపోస్తలులు పవిత్రాత్మని ఎక్కడి నుంచి పొందుకున్నారు? క్రీస్తు ద్వారా పొందుకున్నారు. క్రీస్తును పవిత్రాత్మ నడిపింది. అదే శక్తిని ప్రభువు ఒక ఆదరణకర్తగా తన అపోస్తలులకు ఇచ్చాడు. అదే ఆదరణ శక్తి, ఆ పవిత్రాత్మ శక్తి ద్వారానే వీరు ప్రజలను ఆశీర్వదించినప్పుడు, వారి శిరస్సుల మీద చేతులు ఉంచి ఆశీర్వదించినప్పుడు వారు ఆ అభిషేకాన్ని పొందుకున్నారు. పవిత్రాత్మ వారి మీదకు దిగి వచ్చింది. తర్వాత అదే కొనసాగింది శ్రీసభలో. వాస్తవం ఏంటి అంటే ఇక్కడ పవిత్రాత్మను ఎవరైతే పొందారో వారే పవిత్రాత్మను పంచగలరు. చాలా సింపుల్ లాజిక్ ఏది అంటే, నీ దగ్గర లేనిది ఏది నువ్వు ఇవ్వలేవు. నీ దగ్గర ఉంటేనే అది నువ్వు ఇతరులకు కూడా పంచిపెట్టగలవు. ఇక్కడ ఒక వ్యక్తి అభిషేకం పొందితే తప్ప ఆ అభిషేకం ఇతరులకి పంచలేవు. ఈనాడు ప్రియులకు సహోదరులారా, ఈ పరిశుద్ధాత్మను స్వీకరించేటువంటి విధానము మనకు అపోస్తలుల వారసత్వంగా వస్తుంది. ఈనాడు ప్రపంచమంతటా కూడా ఉన్నటువంటి కథోలిక శ్రీసభలో ఈ అపోస్తలిక వారసత్వం అనేది కొనసాగింపబడుతూ ఉన్నది. ఈ కథోలిక శ్రీసభలో ఉండేటువంటి యాజకుల జీవితాలు అన్నిటా కూడా ఇదే జరుగుతూ ఉన్నది. శ్రీసభ ఒక వ్యక్తిని యాజకునిగా అభిషేకించేటప్పుడు పీఠాధిపతులతో సహా మిగిలినటువంటి గురువులు కూడా వారి శిరస్సు మీద చేతులు ఉంచి ఆశీర్వదిస్తారు. ఆ సమయంలో పవిత్రాత్మ వారి మీదకు ఏం చేస్తుంది? ఆనాడు పూర్వము అపోస్తలులు ఎలాగైతే ప్రార్థించి ఆశీర్వదించారో పవిత్రాత్మను పొందుకునేలాగా ఈనాడు అదే వారసత్వము కూడా ఇప్పటికీ కొనసాగింపబడుతుంది. అందుకని ఆ మొదట పొందుకున్నటువంటి ఆ పవిత్రాత్మ ఏ శక్తి అయితే క్రీస్తును నడిపిందో, ఏ శక్తి అయితే క్రీస్తు మనకిచ్చాడో, ఏ శక్తి అయితే అపోస్తలులు పొందుకున్నారో, ఏ శక్తి అయితే అపోస్తలులు తమ తర్వాత తరాలకిచ్చారో, అదే పవిత్రాత్మ శక్తి ఈనాడు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి కథోలిక శ్రీసభ యాజకుల జీవితాలలో కొనసాగింపబడుతూ ఉన్నది ప్రియులకు సహోదరులారా. ఈ కారణము వలననే క్రీస్తు కాలము నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరము కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ముడిపడి ఉన్నాం. మనము ఒకే పవిత్ర ఆత్మ శక్తి ద్వారా మనము ఐక్యము చేయబడుతున్నాం. మనల్నందరినీ కూడా పట్టి ఉంచేది ఈ పరిశుద్ధాత్మ శక్తియే. ఈ విధంగానే మన రక్షణ సాధ్యమవుతుంది. ఈ విధంగానే క్రీస్తు మన కోసము సాధించి పెట్టినటువంటి ఆ నిత్య జీవితంలోనికి మనం భాగం పంచుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు అనుగ్రహించిన ఆ వరముల యొక్క ద్వారము ఇక్కడనే తెరవబడుతూ ఉన్నది. ఇది మనకు మన ముందు తరము నుంచి యాజకుల ద్వారా పొందుకుంటున్నాం. ఇప్పుడు అదే యాజకుల ద్వారా నేటి తరానికి అందింపబడుతుంది. ఇది ఆ విధంగానే ముందుకు సాగిపోబడుతుంది. ఈ విధంగా పరిశుద్ధాత్మను మనము ఒక తరము నుంచి మరొక తరానికి అందజేస్తూ ఉన్నాము. ఆ మొదట పొందుకున్నటువంటి
ఆ గొప్ప మహిమను, శక్తిని, ఈ వరములను, ఫలములను ఇప్పటి ప్రతి తరానికి కూడా అందింపబడడానికి ఈ మార్గము మన పూర్వీకులకు అపోస్తల దగ్గర నుంచి ఒక సాంప్రదాయంగాను, ఆనవాయితీగాను, ఆచరించిన విధానంగాను మనం స్వీకరిస్తూ ఉన్నాము ప్రియులకు సహోదరులారా. కాబట్టి ఈనాడు ఈ వాక్కు సందేశంలో విన్నటువంటి ఈ విషయాలను మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. దేవుడు మనల్ని ఎంతో లోతైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టియే మనకు ఒక ఆదరణకర్త రూపంలో మన వెంబడి ఉంటున్నాడు. మనల్ని విడిచిపెట్టడం లేదు. అతడు మనల్ని విడిచిపెట్టడం లేదు కాబట్టి మనతో పాటు సహవాసం చేయడం కోసము ఒక నూతన జీవన విధానముతో మనల్ని ఐక్యపరుస్తూ ఉన్నాడు అని ఈనాడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతే విధంగా ఈ ఐక్యపరిచేటువంటి విధానములో మనలో ప్రేమను రగులుకొల్పాలా. ఆ ప్రేమించేటువంటి గుణము పెరిగే కొద్దీ మనలో విధేయత కూడా పెరగాలి అని ప్రభువు గుర్తు చేస్తున్నాడు. అన్నింటికి మించి ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఫలవంతం అవ్వడానికి ఇదిగో మనం అపోస్తలిక వారసత్వం ద్వారా పొందుకునేటువంటి ఆ పవిత్రాత్మ వరములను, శక్తిని, ఫలములను మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా అనుభవపూర్తిగా తెలుసుకోగలగాల. కావున ప్రియులకు సహోదరులారా, అటువంటి కృపను ఆ పవిత్రాత్మ శక్తితో మనము కూడా నింపబడేలాగా ఆ దైవీకమగు కుటుంబములో మనమందరము కూడా భాగస్వాములం అయ్యే విధంగా దీవించమని ఆ దేవాది దేవుని ఈనాడు ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్ము హేరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.